ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ పడిపోయాయి అన్నది గత 4 రోజుల క్రితం హెడ్లైన్స్ చాలా న్యూస్ పేపర్స్లో వచ్చింది. ఐఐటియన్స్ ప్లేస్మెంట్స్కి పనికిరారు, ప్లేస్మెంట్స్ పడిపోతున్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా చాలా సెన్సేషనల్గా హెడ్లైన్స్ పెట్టుకొని కొన్ని న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి. సో ఇందులో వాస్తవాలు ఏంటి, అసలు కారణాలు ఏంటి, వాస్తవం అయితే కారణం ఏంటి, అండ్ నిజంగా ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ పడిపోతున్నాయా, ఇది ఈరోజు చూద్దాము. అయితే దీనికి సోర్స్ ఏదైతే ఉందో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక రిపోర్టు గత వారం ప్రజెంట్ చేసింది పార్లమెంట్లో. ఆ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు ఏం చేశారంటే ఈ 23 ఐఐటీస్కి 21-22లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, 23-24 ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం 24-25, 23-24 అంటే లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ అంటే 21-22 వర్సెస్ 23-24 అన్నది కంపారిజన్ చేశారు, అంటే 2 ఏళ్ల గ్యాప్ కంపేర్ చేశారు. దీని ప్రకారము వాళ్ళు ఏమన్నారంటే ఆల్మోస్ట్ 23 ఐఐటీస్లో 21-22లో 90.43 ప్లేస్మెంట్ పర్సంటేజ్ అయితే 23-24లో కేవలం 80.25% ప్లేస్డ్, అంటే దాదాపుగా 10 percentage points 2 ఏళ్లలో 10 percentage points ప్లేస్మెంట్స్ పడ్డాయి అన్నది ఈ రిపోర్టు సారాంశం. కాకపోతే మనం ఇది ఇమీడియట్గా చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో దీన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. బట్ లెట్ మీ క్లారిఫై ఎ ఫ్యూ పాయింట్స్. ప్లేస్మెంట్స్ ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ ఏమవుతుందంటే, ఒకటి క్యాంపస్ ద్వారా ప్లేస్ అవుతారు. చాలామంది స్టూడెంట్స్ అదర్ ఆప్షన్స్ కూడా వెతుక్కుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంటర్ప్రినర్షిప్, స్టార్టప్స్కి ఇప్పుడు చాలా స్టార్టప్ కల్చర్ వచ్చింది. చాలా ఐఐటీస్లో స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ నామమాత్రంగా అపేర్ అయినా వాళ్ళు వాళ్ళ ఓన్ వెంచర్ స్టార్ట్ చేసి ఆ కంపెనీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు ఆ కంపెనీస్లో వాళ్ళు వెళ్తున్నారు, అంటే వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు కంపెనీస్. సో వాళ్ళకి ప్లేస్మెంట్స్ అవసరం లేదు. దట్ ఈస్ నెంబర్ 1. రెండోది ఏమవుతుంది, యాజ్ యూజువల్ చాలామంది ఎంఎస్ అండ్ పిహెచ్డికి బయటికి వెళ్తారు. ఆల్వేస్ దెర్ ఇస్ సమ్ స్టడీ ట్రెండ్, 5 to 10% స్టూడెంట్స్ డిపెండింగ్ ఆన్ ఐఐటి వెళ్తారు, ఫర్ హైయర్ స్టడీస్ వెళ్తారు. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 సివిల్ సర్వీసెస్. ఇప్పుడు మనం చూస్తున్నాం సివిల్ సర్వీసెస్కి చాలామంది కూర్చుంటున్నారు అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, దాదాపుగా 65% ఆఫ్ ద టాప్ ర్యాంకర్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. అందులో చాలా మంది ఐఐటియన్సే ఉంటారు. సో అదొకటి అవుతుంది. తర్వాత ఒక ఇంక్రీజింగ్ ట్రెండ్ ఒకటి చూస్తున్నాం. ఐటీ ప్రోడక్ట్ కంపెనీస్, ఐటీ ఎంఎన్సీ కంపెనీస్ ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఐఐటీస్ నుంచి గత 10 ఏళ్ల నుంచి రిక్రూట్ చేయడం మొదలుపెట్టాయో, ఇంకొక ట్రెండ్ ఒకటి ఐఐటీస్లో మనం చూస్తున్నాం. ఏంటంటే అది ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. అంటే వీళ్ళు స్టూడెంట్స్ వారంతట వాళ్ళే ట్రై చేసుకొని కంపెనీస్కి వాళ్ళ నైపుణ్యాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ స్కిల్స్ ఇవన్నీ చూపించుకొని ఆఫ్ క్యాంపస్. ఇప్పుడు అమెరికాలో అలాగే జరుగుతుంది. అమెరికాలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటూ ఉండవు. అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు క్యాంపస్ ఫేర్స్ ఒకటే కండక్ట్ చేస్తారు. మనలాగా కంపెనీలు క్యాంపస్కి వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి తీసుకోవడం అన్నది అక్కడ జరగదు. అదే కల్చర్ కొంచెం మనకి ఇండియాలో కూడా వస్తుంది. సో ఆఫ్ క్యాంపస్ ద్వారా కొంతమంది ప్లేస్ అయిపోతున్నారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే అంత మనం హెడ్లైన్స్లో చూపిస్తున్నంత విధంగా మాత్రం మనకి అంత ఘోరంగా అయితే పరిస్థితి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏమైందంటే 21-22 అంటే కోవిడ్ నెక్స్ట్ ఇయర్. కోవిడ్ మనకి 2020లో ఉంది, 21-22 జస్ట్ ఆఫ్టర్ కోవిడ్. ఇది గ్లోబలీ, ఇండియాలోనే కాదు అబ్రాడ్ ఆల్సో, యుఎస్ ఆల్సో ఏంటంటే చాలామంది ఆన్లైన్లో ఈ కామర్స్ కానీ, ఆన్లైన్ ఫైనాన్స్ కానీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ ఇలా ఆన్లైన్లో చాలా మటుకు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి టెక్నాలజీ కంపెనీస్, కన్సల్టెన్సీ కంపెనీస్ పెద్ద ఎత్తున దే రిక్రూటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. 21-22లో అమెరికన్ యూనివర్సిటీస్లో కూడా ఈ రకమైన రిక్రూట్మెంట్ జరిగింది.
ఇండియాలో కూడా అదే రిక్రూట్మెంట్ జరిగింది. సో రిక్రూట్మెంట్ పర్సంటేజ్ ఇన్ 21-22 ఇమీడియట్లీ ఆఫ్టర్ కోవిడ్ ఇయర్ వాజ్ వెరీ హై. అయితే ఆ తర్వాత 22-23లో కొంచెం రియలైజేషన్ వచ్చింది, 23-24లో ఇంకా ఎక్కువ రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే ఇంతలా మనము ఇంత ఓవర్ కెపాసిటీ ఏదైతే బిల్డ్ చేసామో, ఇంతమందిని మనం రిక్రూట్ చేసామో, ఇంతమందికి అక్కడ పని ఉండదు. సో యాజ్ అ బ్యాక్లాష్ 22-23లో కొంచెం తగ్గింది, 23-24లో ఇంకా తగ్గింది రిక్రూట్మెంట్. దీనికి ఎందుకంటే ప్రధానమైన కారణం 21-22లో చాలా ఎక్కువ రిక్రూట్మెంట్ జరిగింది అక్రాస్ క్యాంపసెస్ ఇన్ ద హోప్ దట్ టెక్నాలజీ అంతా ఆన్లైన్కి వెళ్తుంది కాబట్టి వీ రిక్వైర్ అ లాట్ మోర్ పీపుల్ ఇన్ టెక్నాలజీ రోల్స్ అని. టెక్నాలజీనే కాకుండా ఫిన్టెక్ కంపెనీస్, ఎడ్టెక్ కంపెనీస్ వీళ్ళంతా పెద్ద ఎత్తున ఆ టైంలో చాలా వీసీ ఫండింగ్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వచ్చాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ కూడా, నాట్ ఓన్లీ పెద్ద కంపెనీలు, స్టార్ట్అప్ కంపెనీస్ ఆల్సో వెంట్ టు ది ఐఐటీస్ ఇన్ బిగ్ నంబర్స్ అండ్ రిక్రూటెడ్. ఆ తర్వాత 22-23, 23-24లో కొంచెం రియలైజేషన్ వచ్చింది, అంతమంది మనకు అక్కర్లేదని. సో రిక్రూట్మెంట్ ఫిగర్స్ కంపేర్ చేస్తే తగ్గుంటుంది. రెండోది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఆల్ ది ఐఐటీస్ పెరిగింది, గణనీయంగా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మెడ్రాస్లో 21-22లో 847 మంది ఉంటే 23-24లో 1041 మంది ఉన్నారు. సో ఇట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 847 to 1041. అలాగే ఐఐటి బాంబేలో 566 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సిట్టింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ 566 నుంచి 819 పెరిగింది. కాన్పూర్లో 565 నుంచి 719 పెరిగింది. ఢిల్లీలో 707 నుంచి 938 పెరిగింది. ఆల్ ఓవర్ ఆల్ ఐఐటీస్ పుట్ టుగెదర్ 23 ఐఐటీస్ కలిపితే 21-22లో 9279 ఉంటే 23-24లో 11797 అంటే బేస్ పెరిగింది. 2518 ఎక్స్ట్రా స్టూడెంట్స్ 23-24లో పెరిగారు. సో అబ్సల్యూట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ పెద్దగా డిఫరెంట్ లేదు, కానీ యాజ్ అ పర్సంటేజ్ పడింది. ఎందుకు అంటే ద బేస్ హెస్ ఇంక్రీజ్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. అది ఏమైందంటే ఆ టైంలో ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కొంచెం సీట్లు పెంచవలసి వచ్చింది. రెండోది అమ్మాయిలకి ఈ ఫీమేల్ కోటా, గర్ల్స్ కి కోటా పెంచారు కాబట్టి సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేశారు. కొన్ని బ్రాంచెస్ లో కొన్ని అడిషనల్ సీట్స్, కొన్ని అడిషనల్ బ్రాంచెస్ వచ్చాయి. సో దీనివల్ల సీట్లు గణనీయంగా పెరిగాయి. 2500 సీట్స్ పెరిగాయి. సో ఆబ్వియస్లీ యాజ్ అ పర్సంటేజ్ నంబర్ ఆఫ్ జాబ్స్ అవే ఉన్నా కూడా యాజ్ అ పర్సంటేజ్ పడ్డాయి, ప్లస్ ఎక్స్టర్నల్ కండిషన్స్ ఆల్సో. ఇవి వాస్తవాలు. అయితే ఇప్పుడు మనం చూడవలసింది 24-25లో ఎలా ఉన్నాయి. బికాస్ దిస్ ఇస్ 23-24 సంగతి, ఈ ఇయర్ కాదు. సో ఈ ఇయర్ మేము కొన్ని క్యాంపసెస్కి వెళ్ళాం. క్యాంపస్ చేయడానికి నానో తరఫున ఐఐటియన్స్ని టీచింగ్ ఫీల్డ్లో కొంతమంది ఇంట్రెస్టెడ్, వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి వెళ్ళాము. అయితే మేము చూసాం ఏంటంటే, అండ్ మేము ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా బాగుందని చెప్పారు. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ అనెక్డోటల్, వీ డు నాట్ నో ద ఫ్యాక్ట్స్. ఫిగర్స్ అన్ని మనకి ఈ అకాడమిక్ ఇయర్ అవుతే కానీ మనకి ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియవు. కానీ మా ఎక్స్పీరియన్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక ఐఐటిలో మేము వెళ్తే మేము ఆ ఐఐటి నుంచి 14 మందికి ఆఫర్స్ ఇచ్చాము. ఈ సంవత్సరం అదే ఐఐటిలో మాకు కేవలం 4 దొరికారు. ఆల్ రైట్, సో అది మా ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. బట్ మేబీ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా బాగా ఉన్నాయని ఏవైతే ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ అంటున్నారో మేబీ దానికి కొంచెం ఫౌండేషన్ ఉండొచ్చు. కాకపోతే వచ్చే సంవత్సరము అంటే 25-26 మాత్రం ఇట్ విల్ బి అ ఛాలెంజ్. ఎందుకంటే మనం చూస్తున్నాము ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఈ టారిఫ్స్ అని ఇదని అదని, సో చాలా చాలా అన్సర్టనిటీ ఒకటి అయితే గ్లోబల్ ఎకానమీలో ఒక అన్సర్టనిటీ అయితే ఉంది. ఈ అన్సర్టనిటీ వల్ల వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం ఏమైంది బై ఫిబ్రవరి, ఎందుకంటే ట్రంప్ January 20కి
ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన పాలసీస్ అన్ని ఫిబ్రవరిలో కొంచెం బయటికి వచ్చాయి. సో ఈ ఎఫెక్ట్ అంతా మనం మార్చ్లో చూస్తున్నాము. ఈ అన్సర్టనిటీ అంతా ఫిబ్రవరి అండ్ మార్చ్లో చూస్తున్నాం. ఆ టైంకి ఆల్మోస్ట్ ఆల్ ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ అయిపోయాయి. సో ట్రంప్ ఎఫెక్ట్ అనేది మనకి నెక్స్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్లో తెలుస్తుంది. ఒకవేళ గ్లోబల్ ఎకానమీ ఈ ట్రంప్ ఏవైతే ఈ ట్రేడ్ పాలసీస్, ఈ టారిఫ్ వార్స్ ఏవైతే ముందుకు తీసుకొస్తున్నాడో దానివల్ల కౌంటర్ మెషర్గా ఏమీ లేకపోతే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ప్లేస్మెంట్స్ పడతాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఐఐటీస్ ప్లేస్మెంట్స్ అన్నది దే కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది ఎకనామిక్ రియాలిటీ. బయట ఎకనామిక్ పొజిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి డిమాండ్ విల్ బి దేర్. అంతేగాని ఐఐటీస్లో ఏదో స్టాండర్డ్ తగ్గిపోయింది దానివల్ల ప్లేస్మెంట్స్ తగ్గిపోతున్నాయి అన్నది మాత్రం వాస్తవం కాదు. సో మనము ఈ నెక్స్ట్ ఇయర్లో ఒకటి ట్రంప్ ఎఫెక్ట్ చూస్తాము. సెకండ్ టెక్నాలజీ సెక్టర్లో స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంపాక్ట్ చూస్తాము. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏవైతే జాబ్స్ పోతాయో అవి ఐఐటియన్స్ని మాత్రము ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్. ఎందుకంటే ఐఐటియన్స్ ఉన్న స్కిల్స్ డెఫినెట్లీ విల్ బి ఇన్ డిమాండ్. లోవర్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజ్, Tier 3 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఆల్ సెడ్ అండ్ డన్, నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు న్యూ టైమ్స్. అంటే ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఇవన్నీ వీఆర్ గెటింగ్ ఇన్ టు అన్ అన్సర్టన్ ఫ్యూచర్. సో ఈ అన్సర్టన్ ఫ్యూచర్లో మనము మన స్టూడెంట్స్, మన పిల్లలు ప్లేస్మెంట్స్, ఐఐటీస్ ఆర్ స్టిల్ ద బెస్ట్ ప్లేస్. ఇప్పుడు చూడండి ఐఐటీస్లో వర్స్ట్ ఇయర్ అంటే ఇయర్ 23-24 ఏదైతే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉందో, ఎక్సెప్ట్ ఫర్ 1 or 2, ఎక్సెప్ట్ ఫర్ ధార్వాడ్ వదిలేస్తే ధార్వాడ్ ఒకటే 65.56, మిగిలినవన్నీ 70% ఆర్ మోర్ దెన్ 70%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంబే 83.39%, కాన్పూర్ 82.48%, ఖరగ్పూర్ 83.91%. జస్ట్ ఇమాజిన్, ఇది మాటలు కాదు. 70% ప్లస్ ప్లేస్మెంట్ చేయడం అన్నది ఐ డోంట్ థింక్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ పాసిబుల్ ఫర్ ద కైండ్ ఆఫ్ జాబ్స్ దే ప్రొవైడ్. సో ఇది ఈ 23-24లో ఎప్పుడైతే ఈ ఫిగర్స్ తక్కువ ఉన్నాయో ఆ తక్కువ ఫిగర్స్లో కూడా మినిమం 70% స్టూడెంట్స్ హావ్ గాట్ ప్లేస్డ్. సో ఐఐటీస్ ఆర్ స్టిల్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇన్ టు గెట్ ప్లేస్డ్. ఐఐటీస్లోనే ఆ పరిస్థితి ఉంటే మిగిలిన ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కాకపోతే ఐఐటీస్లో కూడా నేను మా స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం ఎప్పుడైతే నేను ఐఐటీస్కి వెళ్ళానో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, పేరెంట్స్ నన్ను కలుస్తుంటారు, వాళ్ళకి చెప్తాను ఏంటంటే ఐఐటీస్లో ఉన్నాం కదా అని మనం కాలు మీద కాలేసుకొని కూర్చుంటే సరిపోదు. ఈవెన్ ఇన్ ఐఐటీస్ నైపుణ్యాలు, స్కిల్స్ డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం మంచి ప్లేస్మెంట్స్ కావాలి అంటే వీ హ్యావ్ టు డెవలప్ దో స్కిల్స్. ఆ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. ఒక సంవత్సరం అంటే థర్డ్ ఇయర్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ ది ఇన్స్టిట్యూట్ విల్ ప్రొవైడ్. కానీ ఫస్ట్ ఇయర్ తర్వాత, సెకండ్ ఇయర్ తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మనమే వెతుక్కొని వీ హ్యావ్ టు search for those internships. Internships are very important. Projects are very important. Assignments, ఏవైతే ప్రాజెక్ట్ అసైన్మెంట్స్ కానీ వేరే ప్రాజెక్ట్స్ కానీ ఏవైతే కాలేజ్లో చేస్తారో అది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన అకాడమిక్ స్కోర్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 8+ CGPA అయితే తెచ్చుకోవాలి స్టూడెంట్స్. 8 కన్నా తక్కువ తెచ్చుకుంటే స్టూడెంట్స్ విల్ హ్యావ్ అ ప్రాబ్లం. ఎందుకంటే చాలా మంచి కంపెనీస్కి, ప్రోడక్ట్ కంపెనీ, ఐటీ ప్రోడక్ట్ కంపెనీస్ కానీ, ఫిన్టెక్ కంపెనీస్ కానీ, క్వాంట్ ట్రేడింగ్ కంపెనీస్ కానీ, వీళ్ళందరూ అండ్ ఫారెన్ కన్సల్టెన్సీస్ కానీ వీళ్ళందరూ ఒక ఫిల్టర్ పెట్టుకుంటారు. అంటే లెస్ దెన్ 8 వాళ్ళు కన్సిడర్ చేయరు, ఆ బయోడేటాస్నే కన్సిడర్ చేయరు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. సో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మనం మంచి కంపెనీస్కి అప్లై చేయాలి అంటే సిజిపిఏ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో సిజిపిఏ అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్కిల్స్ అన్నది డెవలప్ చేసుకోవాలి. సో ఇన్ కన్క్లూషన్, ఐఐటీస్లో దెర్ ఇస్ నో చేంజ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ లీడింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్. అండ్ నా నమ్మకం ఏంటంటే 24-25లో ప్లేస్మెంట్స్ బాగానే ఉండొచ్చు. మనకి ఎప్పుడైతే స్టాటిస్టిక్స్ వస్తాయో మనం చూడొచ్చు.
బట్ 25-26 లో కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ అన్సర్టన్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్. కాకపోతే వీటన్నిటి గురించి కాకుండా మనమంతటా మనము ఈవెన్ ఇఫ్ ఆర్ ఫ్రమ్ ఐఐటీస్ మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అండ్ మంచి CGPA మెయింటైన్ చేసుకుంటే మనకి మంచి ప్లేస్మెంట్స్ అన్నది ప్రాబ్లమే కాదు.